జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We greet you all in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. I hope all of you are doing well and blessed by the message. You have to take the phone after the message and call us. మీ అందరూ కూడా వాక్యం ద్వారా దీవించబడుతున్నారని నమ్ముతున్నాను. అయితే ఒకటి, వాక్యం వింటున్నప్పుడు మరి మధ్యలో కాకుండా వాక్యం అయిపోయిన తర్వాత మీరు ఫోన్ కాల్స్ చేయండి. So far you have heard the power in the name of Jesus. ఇప్పటివరకు యేసు నామములో ఉన్న శక్తి గురించి అనేక విషయాలు మనం వింటున్నాం. And we said there is power, the name above all names. అన్ని నామముల కంటే పై నామం గురించి మనం నేర్చుకున్నాం. What all you have to do, if you have missed the episode, go back to YouTube. ఏమేం చేయాలో మరి ఒకవేళ ఈ ఎపిసోడ్స్ కనుక మిస్ అయితే యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి వీటన్నిటిని కూడా. Or you can order a book, Power in the Name of Jesus. యేసు నామములో ఉన్న శక్తి అనే ఈ పుస్తకాన్ని మీరు ఆర్డర్ చేసుకోండి. Take 10 copies and gift it to your friends. ఒక 10 కాపీలు మీరు ఆర్డర్ చేసుకొని మీ స్నేహితులకు బహుమానాలు ఇవ్వండి. Great power in the name of Jesus. ఆ యేసు నామములో గొప్ప శక్తి ఉంది ప్రియులారా. Everything that you need is in the power of name of నీకు Jesus. కావాల్సిన సమస్తం కూడా యేసు నామములో ఉన్న శక్తి ద్వారా నీకు You అనుగ్రహించబడుతుంది. won't get in liquor shop, you won't get in cinema theater, you won't get in hospital or anywhere. హాస్పిటల్లోనో సినిమా థియేటర్లోనో లేక ఇంకా మందుల షాపులోనో లేకపోతే ఈ తాగుడులోనో ఇలాంటి వ్యసనాల్లో నీకు ఎక్కడ దొరకదు You ఆ don't get శక్తి. in any pilgrimage or going to places. ఆ వేరు వేరు స్థలాలకి వెళ్ళుట ద్వారా మీరు తీర్థ పుణ్యయాత్రల ద్వారా మనకు దొరికేది కాదు. Salvation and healing and deliverance and joy and peace, everything is in the package of the name of Jesus. రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, అభిషేకం, ఆనందం సమస్తం కూడా క్రీస్తు ప్రభు నామము ద్వారా ఉన్న ప్యాకేజ్ లో మనకు దొరుకుతాయి. Today I want to speak about the power in the name of Jesus to save. ఈ రోజు రక్షించుటకు శక్తి కలిగిన యేసు నామాన్ని నేను మీతో చెప్పగోరుతున్నాను. Luke chapter 2, లూకా సువార్త 2వ అధ్యాయం 10 to 11 we'll read. 10-11 వచనాలకు ఉన్న వాక్య భాగాలు మనం And చూద్దాం. the angel of the Lord said to them, Do not be afraid, for behold, I bring you good tidings of great joy, which will to all people, for there is born to you this day in the city of David a Savior, who is Christ the Lord. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. You would have heard this message for Christmas many times. చాలా సందర్భాల్లో క్రిస్మస్ దినాల్లో ఈ సందేశాలు మనం వింటూ ఉంటాం. But when I studied Luke's Gospel chapter 2, God gave me different new insight. లూకా సువార్త 2వ అధ్యాయం నేను చదువుతున్నప్పుడు దేవుడు ఒక నూతనమైన విధానంలో ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. When I studied it. నేను చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు. So number 1, revelation he gave that a Savior is born. మొట్టమొదటిగా దేవుడిచ్చిన ప్రత్యక్షతలో భాగంలో ఏమిటంటే ఒక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. What I said is, I have noticed 5 benefits God graciously gave us through His Son. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన 5 లాభాలు మనం గమనిస్తూ ఉంటున్నాం. Labalu, the benefits. మరి 5 లాభాలు. And number 1 labalu is a Savior is born. మొట్టమొదటి లాభం ఏమిటి అంటే ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. That is the most important thing, that salvation. అది మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది, రక్షణ. Jesus means is a Savior, the Messiah. యేసు అనగా రక్షకుడు అని ఆయనకు పేరు. So what a good news it is to the whole world that a Savior is born in the city of David. చూడండి, లోకమంతటికి ఎంత గొప్ప శుభవర్తమానం అది. దావీదు పట్టణంలో ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. And when you open the newspapers or switch on the TV or open the WhatsApp, you get all shocking news. చూడండి, ఈ రోజులలో మనం టీవీలు చూసినా, వాట్సాప్ లో యొక్క వీడియోలు కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ న్యూస్ పేపర్స్ కానీ చూసినప్పుడు ఎన్నో రకాలైన చెడు వార్తలు, దుర్వార్తలు మనం వింటున్నాం. Like so many accidents per day. రోజుకి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. Landslide and theft. మరి దొంగతనాలు జరుగుతున్నాయి, కొండ చర్యలు విడిపడడం చూస్తున్నాం. Rape and murder. వ్యభిచారం, చంపివేయడం కానీ లేకపోతే రేప్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి.
అత్యాచారం, suicide and bribery. ఆత్మహత్యలు, తర్వాత లంచగొండితనం ఎక్కువైపోయింది. There are injustice and many things are happening here. అవినీతి అక్రమాలు ఎక్కువైపోతున్నాయి లోకంలో. So many death news only every page of a newspaper I was seeing. న్యూస్ పేపర్ లో ప్రతి పేజీలో ఎక్కడో ఒక దగ్గర మరణ వార్తలు మనం వింటూ ఉన్నాం. Different types people are becoming very bad and the sin is increasing. They want to kill and they want to rob and they want to amass wealth. లోకంలోని ప్రజలు ఎంత దిగజారిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దుర్మార్గానికి మరి ఒడిగడుతున్న దినాలు మనం చూస్తున్నాం. మరి స్వార్థపూరితులైపోయి మరి డబ్బు కొరకు వారు ఎన్నో రకాలుగా ఈ తప్పుడు పనులు చేస్తా ఉన్నారు. Jesus says before my coming all this will happen. It's like Noah's days. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నోహు దినముల వలె అంత్య దినాలు ఉంటాయి, నా రాకడకు ముందు ఈ సూచనలుగా ఉంటాయని చెప్పాడు. You can read Matthew chapter 24 and see all this what happening before our eyes is predicted there. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏ విషయాలైతే చెప్పబడ్డాయో రాయబడిన విషయాలన్నీ కూడా ఈ రోజు మన కళ్ళ ముందర లోకంలో కనబడుతున్నాయి, మనం చూస్తున్నాం, వింటున్నాం. రాయబడింది కాదు, what is happening here it is seen in the Bible. మరి మనం ఇప్పుడు చూస్తున్న ఈ విషయాలన్నీ కూడా ముందుగానే బైబిల్లో రాయబడి ఉన్నాయి. But the Bible gives good news and hope to the mankind. అయితే లోకమంతటి కూడా పరిశుద్ధ గ్రంథం ఒక గొప్ప నిరీక్షణ కలగజేస్తుంది, ఒక ఆశ కలగజేస్తుంది. At a time when people were groping in darkness, చూడండి, ప్రజలు లోకంలో చీకటిలో తిరుగుతూ ఉన్నప్పుడు they have seen a great light. Isaiah writes like that. యెషయా గ్రంథంలో యెషయా ఆ విషయాన్ని రాస్తా ఉంటాడు. Isaiah chapter 9:2. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో Those who are groping in the darkness have seen a great light. చీకటిలో సంచరించు జనులు గొప్ప వెలుగును చూచి ఉన్నారు. Jesus came as a light to the world, as a Messiah to the world to save you and me. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వెలుగుగా ఒక మెస్సయ్యగా నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. The heaven brought ray of hope. చూడండి, ఈ పరలోకం అనేది మనకు ఒక నిరీక్షణతో కూడిన ఒక శుభవార్తను తీసుకొని వచ్చింది. Because from Malachi to Matthew there were hundreds of years gap. మలాకి గ్రంథం నుంచి మత్తయి సువార్త ఈ మధ్య కాలంలో వందల సంవత్సరాల గ్యాప్ మనకు కనబడుతుంది. Almost 300 years God was silent. దాదాపు 300 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం ఉండింది. When the silence was broken, when the Son of God decided to come down. చూడండి, ఆ సైలెన్స్, ఆ నిశ్శబ్దం అంతా కూడా తొలగిపోయినప్పుడు మరి దేవాతి దేవుడు తన కుమారుని లోకానికి పంపించడానికి ఆయన God so సిద్ధపడ్డాడు. loved the world, he gave his only begotten Son, whosoever believes in him will not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. This is the hope heaven has given us. ఇదే గొప్ప నిరీక్షణ దేవుడు లేక పరలోకం మనకు A అందించింది. Savior is born in the city of David. దావీదు పట్టణమందు ఒక రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. He is born in order to save us from sin. పాపము నుండి మనల్ని రక్షించడానికి ఆయన జన్మించాడు. He is born in order to give us hope. నిరీక్షణ మనకు కలగజేయడానికి ఆయన వచ్చాడు. He is born to bring light in the dark world. చీకటి లోకములో వెలుగు తీసుకురావడానికి ఆయన వచ్చాడు. Romans 3:23 says, రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ all వచనం, have sinned and fall short of God's glory. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. Everyone born of a woman has inherited sin from Adam and Eve. స్త్రీకి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆదాము అవ్వల నుండి పాపము వారికి సంక్రమించింది. And there is no one righteous, not one. It is written in Romans 3:10. రోమా పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. Genesis 6:6. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో God was grieved in his heart because he created man. తను భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపపడ్డట్టుగా రాయబడింది. Very sad he felt and he said, ఎందుకు నేను సృష్టించాను? అయ్యో, ఎందుకు ఈ మనుషులను నేను సృష్టించానా అని నరులను సృష్టించినందుకు ఆయన బాధపడ్డాడు, సంతాపపడ్డాడు. So sad, right? ఎంత విచారకరం. Today the sin is increased due to modern technology. ఈ రోజు ప్రస్తుత సాంకేతిక విషయాలను బట్టి మరి లోకంలో పాపం పెరిగిపోతుంది. It is like the days of Noah. నోహు దినముల వలె దినాలు ఉంటున్నాయి. People live as they like. ప్రజలు వారి ఇష్టం వచ్చినట్టు జీవించడానికి కొరకు వారు అనుకుంటున్నారు, ఆశపడుతున్నారు. Man marry man, woman marry woman. ఓ స్త్రీలు స్త్రీలను పెళ్లి చేసుకోవడం, పురుషుడు పురుషును పెళ్లి చేసుకోవడం, Sodomy and rape and what all happening. ఎన్నో రకాలైన మరి భయంకరమైన ఘోర కృత్యాలు మరి లోకంలో మనం చూస్తూ ఉన్నాం. This won't happen among animals also. ఇవి జంతువుల్లో కూడా జరగవు, అలాంటి కార్యాలు మనుషుల మధ్య జరుగుతాయి. Jantur, they are more better. ఆ జంతువులు దీనికి చాలా 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 మెరుగు ఇప్పుడున్న పరిస్థితి. Man, as we know, they are fallen worse than the animals.
animals. చూడండి జంతువుల కంటే కూడా దుర్భరమైన స్థితిలోనికి రోజు మానవ జాతి మనుషులు కూడిపోయి Yeah, when we hear all this, our hearts are grieved. God's heart was grieved. ఇలాంటి విషయాలు వింటున్నప్పుడు మన హృదయాలు ఎంతో బాధపడితే అయితే ఆలోచన చేయండి దేవుడు ఎంత బాధపడుతున్నాడు. We often wonder where this world is going to. మనకు అనిపిస్తుంది ఈ పరిస్థితులను చూస్తే ప్రపంచం ఎక్కడ వెళ్తుంది, లోకం ఎక్కడ పోతుంది. Oh, hallelujah. Luke chapter 13 verse 3. లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. Mark 1:15. మార్కు సువార్త మొదటి అధ్యాయం Mark 15వ వచనం. 16:16. మార్కు సువార్త 16:16లో Jesus came preaching that repent and believe in the gospel. యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చి ఆయన బోధించిన బోధల్లో ఇదిగో మారు మనసు పొందండి, దేవుని యొక్క రాజ్యం The సమీపించింది. kingdom of God is at hand. Yeah, you said. దేవుని యొక్క రాజ్యం సమీపించింది So కనుక you have మారు to మనసు repent, repent, repent. God is talking to you. దేవుడు పదే పదే చెప్తున్నాడు, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. Repent and believe in the gospel. మారు మనసు పొంది సువార్తను నమ్మండి. We want all of you to believe in the gospel. మీరందరూ కూడా ఈ సువార్తలో నమ్మాలని నేను We want కోరుతున్నాను. all of you to preach that ఆ gospel సువార్తను మీరు ప్రకటించాలని and కోరుతున్నాను. pull the perishing souls from hell and populate heaven. నశించిపోతున్న ప్రజలను నరకంలో నుండి బయటికి లాగినట్టు లాగి వారిని పరలోకానికి మరి తీసుకొని వెళ్ళాలి. Mark 16:16. If you believe and are baptized, you will be saved. Others will be condemned and go to hell. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాయబడింది. Oh, amidst all this bad news, what a good news heaven brought. చూడండి ఇవన్నీ చెడు వార్తల మధ్యలో దేవాతి దేవుడు ఎంతో గొప్ప శుభవార్త A తీసుకొచ్చాడు. savior is born ఒక రక్షకుడు to జన్మించాడు. save us from hell, నరకము నుండి to రక్షించడానికి, save us from the grip of Satan. సాతాను యొక్క బంధకాల నుంచి రక్షించడానికి. See, everyone needs a savior. ప్రతి ఒక్కరికి రక్షకుడు అవసరం. You need a savior. నీకు రక్షకుడు అవసరం. That's why the great creator of the universe left the throne and came down, Philippians 2. అందుకే విశ్వమంతటికి రాజు అయిన ప్రభు అయిన దేవాతి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి నరుడుగా వచ్చాడు. Left his throne, left his glory, and he willingly came down to save the mankind. చూడండి ఆ పరలోక మహిమను ఆయన విడిచిపెట్టి ఆయన ఈ భూలోకానికి నరుడుగా దాసుడుగా తగ్గించుకొని That's వచ్చాడు. what Philippians chapter 2 verse 5 to 8 says. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల్లో He మనం was చూస్తాం. very in the very form of God. ఎందుకంటే ఆయన దేవుని స్వరూపం But he గలవాడు. did not hold equality with ఆయన God. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టి కూడా But he humbled himself. తను తాను He తగ్గించుకున్నాడు. became a servant. ఆయన దాసునిగా He వచ్చాడు. was obedient. ఆయన విధేయత చూపించాడు. That's why God exalted him and given him a name which is above every అందుకే name. ఆయన నామము అని నామముల కంటే పైనామముగా దేవుడు అతన్ని హెచ్చించాడు. The name of Jesus, every knee shall bow in heaven on earth. యేసు నామము ముందు మరి ఆకాశమందే గాని భూమి మీద గాని ప్రతి వాని మోకాలు వంగాలి. Also every tongue confess Jesus Christ ప్రతి is వాని Lord. నాలుక యేసే ప్రభు అని దేవుడు అని ఒప్పుకుంటుంది. Yes, but dear friends, you need a savior. ప్రియ స్నేహితులారా నీకు రక్షకుడు You అవసరం. need a savior, dear brother. ప్రియ సహోదరి నీకు దేవుడు అవసరం, You రక్షణ need అవసరం. a savior, dear sister. ప్రియ సహోదరి నీకు రక్షకుడు అవసరం. You need a savior, dear all the people. ప్రియ ప్రజలారా మీకు రక్షకుడు అవసరం. Do you want to accept him right now? ఈ సమయంలో ఆయనను If అంగీకరించగోరుతున్నారు. you have not accepted Jesus, you can accept now. ఒకవేళ ఇంకా యేసు ప్రభువును మీరు రక్షకునిగా అంగీకరించకపోతే ఇప్పుడు ఆయన రక్షకుడిగా అంగీకరించే అవకాశం నీకు You ఇస్తున్నాను. can say this simple ఈ prayer. చిన్న ప్రార్థన మీరు చేయొచ్చు. I want all of you to just keep your hand on the chest and say this prayer. మీరున్న స్థలంలోనే మీ గుండె మీద చేయబెట్టుకొని చిన్న ప్రార్థన మీరు చేయండి. Dear Father, thank you for sending your son to be born in Bethlehem. ప్రియమైన యేసయ్య మా కొరకు నీ కుమారుని యేసును బెత్లెహేములో జన్మింపజేసినందుకు వందనాలు. Dear Father, thank you for తండ్రి, sending your son నీ to be కుమారుని, born in Bethlehem. ప్రియ తండ్రి బెత్లెహేములో నీ కుమారుని జన్మింపజేసినందుకు నీకు Thank you వందనాలు. for letting him die on the cross. ఆయన సిలువలో నా కొరకు మరణించినాడు, వందనాలు. Thank you, dear Jesus, for the precious blood shed on my behalf. నా పక్షంగా ప్రభువైన యేసు రక్తాన్ని చిందింపజేశారు గనుక వందనాలు. I repent for all my sins right now. ఈ సమయంలో నా పాపములన్నిటికీ Please పశ్చాత్తాపడుతున్నాను. wash me clean by your blood. ప్రభువా మీ రక్తంతో నన్ను శుద్ధీకరించు. I accept you as my Savior and నా Lord. రక్షకుడిగా ప్రభువుగా నేను అంగీకరిస్తున్నాను. Thank you for making me your child, Lord. నిబిడగా నన్ను మార్చుకోనండి ప్రభువా. I am on my way to heaven. నేను పరలోక మార్గంలో ఉన్నాను. Amen. ఆమేన్. If you have prayed this simple ఈ prayer, చిన్న ప్రార్థన గనుక నువ్వు చేసి ఉంటే this is enough. Ephesians chapter 2, 8 says, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచన it ప్రకారం is through by grace and through faith you are saved. విశ్వాసం ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. Dear people of God, wherever you go, any pilgrimage, any water, any Ganges, nothing will wash away your sin. ప్రియ దేవుని ప్రజలారి మాట గమనించండి. ఏ తీర్థయాత్ర
తీర్థయాత్రలు పుణ్యయాత్రలు కానీ ఏ నదులలో ఏ నీళ్ళల్లో మనం మునిగినా కానీ మరి ఈ గొప్ప రక్షణ నీవు పొందుకోలేవు. Only in the blood of Jesus your sins are forgiven. యేసు రక్తము ద్వారా మాత్రమే మన పాపములకు విమోచన. I have written power in the blood of Jesus. యేసు రక్తములోని శక్తి నేను గురించిన పుస్తకం రాశాను. That also you can buy and read. అది కూడా మీరు తీసుకొని మరి చదవొచ్చండి. You can also give it to others. ఇతరులకు కూడా మీరు అది అందించవచ్చు. This is the power in the blood of Jesus. యేసు రక్తములో ఉన్న శక్తి గురించిన పుస్తకం అది. తెలుగులో ఉన్నది, ఇంగ్లీష్ లో ఉన్నది. తెలుగు ఇంగ్లీష్ లో కూడా మీకు దొరుకుతుంది. So like this you get a washing of your sin, not in the river water but in the blood of Jesus. అయితే గమనించండి, ఏ నది నీళ్ళలో కానీ ఎక్కడైనా కూడా మరి మన పాపములు సంపూర్ణంగా తీసివేయబడలేవు, కానీ యేసు రక్తము ద్వారా అది సాధ్యమవుతుంది. Now if you have said this prayer, you can approach a pastor and ask him to baptize you. ఒకవేళ ఈ చిన్న ప్రార్థన మీరు చేసినట్లయితే మీరున్న స్థలములో మరి ఒక పాస్టర్ గారిని సంప్రదించి నీటి బాప్తిసం కొరకు మీరు సిద్ధపడండి. Keep on reading the word, keep on listening to the word. దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని వినండి. Also you go to a Bible believing church. ఒక మంచి వాక్యానుసారమైన ఒక మంచి క్రైస్తవ సంఘానికి మీరు వెళ్ళండి. So God will give you water baptism and spirit baptism. దేవుడు నీటి బాప్తిసంతో పాటు మరి ఆత్మ బాప్తిసాన్ని కూడా మీకు ఇస్తాడు. Then you can be sure that you are saved and you have a seat in heaven. అప్పుడు నీవు రక్షించబడ్డావన్న నిశ్చయత నీకు ఉంటుంది. అప్పుడు నిత్య రాజ్యంలో పరలోకంలో నీకు మరి ఆ స్థలము సిద్ధపరచబడి ఉంటుంది. Luke chapter 15 there was a prodigal son. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక తప్పిపోయిన కుమారుడు. That father had two sons. ఆ తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. The second one went away taking all the property, went and wasted and led a very sinful life. చిన్న కుమారుడు తన ఆస్తిలో భాగమంతా కూడా తీసుకొని దూరదేశమునకు వెళ్ళి ఆస్తి అంతటిని కూడా దుర్వ్యాపారం చేత వాడు పాడు చేశాడు. But one day he came into senses. ఒక రోజు వాడికి బుద్ధి వచ్చినప్పుడు And then he said, I'll go to my father and I'll fall down at his feet and say, forgive me father, I have sinned against you and against heaven. వాడు అనుకున్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నీకును పరలోకమునకు నేను విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు అని చెప్దాం అనుకున్నాడు. But the father, seeing the son far off, even ran and embraced him and kissed him and given him new robe, new shoes and new ring. ఆ తండ్రి అయితే దూరము నుంచి ఆ కుమారుడు తిరిగి రావడం చూచినప్పుడు ఆయన పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద పట్టుకొని ముద్దు పెట్టుకొని మరి అతని ఇంటికి తీసుకుని వచ్చి ఆయన కొత్త వస్త్రాలు, కొత్త చెప్పులు, మరి నూతన ఉంగరాన్ని ధరింపజేస్తాడు. He also killed the fatted calf and great feast in that house. క్రొవ్విన ఆ దూడను వధించి ఒక మంచి విందు తన కుమారుని కొరకు చేస్తాడు. Same way, my dear child of God, father is waiting for you. ప్రియ దేవుని ప్రజలారా, తండ్రి నీ కొరకు అలాగే ఎదురు చూస్తున్నాడు. He is waiting with open hands. ఆయన చేతులు చాపి నీ వైపు చూస్తూ When ఉన్నాడు. is my son coming back? When is my daughter coming నా back? కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడా, నా కుమార్తె ఎప్పుడు మళ్ళీ తిరిగి నా దగ్గరకు వస్తుందా అని So చూస్తున్నాడు. if you have said this prayer, you are saved. You are in Father's arms. ఈ రోజు ఈ ప్రార్థన గనుక నువ్వు చేసి ఉంటే తండ్రి చేతుల్లోనికి రావడానికి ఆయన నీ వైపు ఎదురు చూస్తున్నాడు. We will pray for you. Just raise your hand. చెయ్యి పైకెత్తండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. Thank you, Father, those who accepted Jesus in their life. ప్రభువా, ఎవరైతే యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా వారి జీవితాల్లో అంగీకరించారో వారిని బట్టి వందనాలు. Thank you, Jesus. You are going to give them repentance and they are going to be baptized. ప్రభువా, మారు మనసు పొంది మరి వారు బాప్తిసం తీసుకోబోతున్నారు గనుక మీకు వందనాలు. Let so many be saved and added to the book of life, Lord. అనేక మంది ప్రభువా వారు రక్షించబడి జీవ గ్రంథంలో వారి పేరు ఉండునుగా. Because your word says those names who are not found in the book of life will be going to hell. ఎందుకంటే నీ వాక్యం సెలవిస్తుంది, ఎవరు పేరు ఈ జీవ గ్రంథములో ఉండదో వారు అగ్ని గుండములో పడవేయబడతారని చెప్పారు. Have mercy on all of us, Lord, and write our names in the book of life. ప్రభువా, ప్రతి ఒక్కరి మీద మీరు కనికరం చూపండి. ఎవరి పేర్లు జీవ గ్రంథంలో లేవో అలాంటి వారు నీ సన్నిధిలోనికి వారు వచ్చి వారి నీతో ఉండటకు వారికి సహాయం చేయండి. Write their name in the book of life, Lord. ప్రభువా, జీవ గ్రంథంలో వారి పేరు లిఖించండి నాయనా. Let them have a position in heaven, Lord. పరలోకంలో వారికి ఒక గొప్ప మంచి స్థానం ఉండును గాక. Thank you, Jesus. I am going to bless everybody who has repented today. ప్రభువా, ఈ రోజు పశ్చాత్తాపడి మారు మనసు పొందిన ప్రతి ఒక్కరి కొరకు నీ సన్నిధిలో I ప్రార్థిస్తున్నాను. pray that they will learn the word of God. వారు వాక్యాన్ని మరి ఎక్కువగా నేర్చుకుందురు I గాక. pray that Satan will not touch or harm them. సాతానుడు వారిని ఏ విధంగా కూడా మోసపరచబడకుండా సహాయం చేయండి. Every plan of the enemy in the life of God's people be cancelled in the name of Jesus. దేవుని ప్రజల జీవితాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క శత్రువు పన్నాగం లయపరచబడును గాక. Every demon who is bringing depression and oppression and sickness, I cancel in Jesus' name. ప్రతి దయ్యపు శక్తి వారి మీద పనిచేస్తూ కృంగదీస్తూ బలహీనపరుస్తున్న ప్రతి
ప్రతి స్థితి నుండి వారికి గొప్ప విడుదల కలుగునుగా. Jesus, you be the Lord of their family, Lord of their life. యేసయ్యా వారి జీవితానికి మీరే రాజుగా ప్రభువుగా ఉందురుగా. Thank you for answering our prayers, Lord. ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు వందనాలు. Jesus name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. You are the happiest people. The greatest miracle a person can receive is the miracle of ఈ salvation. భూమి మీద ఎంతో శక్తివంతమైన మరి బహుమానం లేక గొప్ప కార్యం ఏదైనా భూమి మీద ఉందంటే ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షించబడాడు. గొప్ప అద్భుతం. గొప్ప అద్భుత కార్యం. That's a miracle. అదొక గొప్ప అద్భుతం. Amen. ఆమేన్. It's a miracle. Almighty God coming to dwell in your heart. సర్వశక్తిగల దేవుడు వచ్చి నీ హృదయంలో నివాసం చేయడం అంతకంటే గొప్ప అద్భుతం ఏముంది? So rejoice in the Lord, be happy. కనుక ప్రభువులో ఆనందించండి, సంతోషంగా ఉండండి. May God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా. కష్టములో నష్టములో నా తోడే ఉన్నావు, వేదనలో వేదనలో నా చేత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. కట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన.
జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు
9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.